హై టు ఆల్, ఎట్లున్నారంతా? మీరంతా మంచిగా ఉండాలని ఎప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఇప్పుడు నేను ఈ వీడియో చేసే టైంలో అయితే బాలేను. ఆల్రెడీ చాలా షార్ట్స్ అయితే అప్లోడ్ చేసిన. మా అమ్మ లేదు అని చెప్పేసి, అమ్మ లేదు, చనిపోయింది. ఇంకా తన జర్నీ ఇక్కడితోనే అయిపోయిందనమాట. సో ఈ వీడియో వచ్చేసి అమ్మ అస్థికలు కలపడానికి వెళ్తున్నాము. అప్పుడైతే చేసినమాట. 5th డే రోజైతే వెళ్ళినాము. ఎక్కడికి వెళ్ళినాము అంటే బీచ్పల్లిలో అయితే అమ్మ అస్థికలు కలపడానికి వెళ్తున్నాము. నాకు బ్రదర్స్ ఎవరు లేరు కాబట్టి అమ్మకి తలకొరివి నేనే పట్టినాను. నా అన్నకి అక్క పట్టింది, అమ్మకి నేను పట్టిన అనమాట. సో ఇంకా రిలేటివ్స్ అందరం కలిసి వెళ్ళినాము. వెళ్ళే దారిలోనే శ్మశానంకి వెళ్ళి అమ్మ అస్థికలు తీసుకొని స్టార్ట్ అయినాను. స్టార్ట్ అయినాక ఇంకా మళ్ళీ మధ్యలో ఇంకా కొంతమంది మా అక్క వాళ్ళు అన్న వాళ్ళు కూడా యాడ్ అయినారు. ఇంకా అందరం కలిసి వెళ్తున్నామన్నమాట. వీడియో చేయడానికి చాలా కష్టంగా ఉంది. నిజాన్ని యాక్సెప్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఆల్మోస్ట్ 1 month అవుతుంది అమ్మ చనిపోయి. సో ఇప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. వీడియో కూడా చేస్తున్నా అంటే అమ్మ మెమొరీ లైఫ్ లాంగ్ నా ఛానల్లో ఉండిపోతుంది కదా. సో అందుకే వీడియో చేస్తున్నాను. చాలా కష్టము కానీ తప్పదు. రీచ్ అయిపోయినాము బీచ్పల్లికి. అయితే 4 hours పట్టింది జర్నీ టైము. 4 hours మధ్యలో ఒక దగ్గర ఆగి టిఫిన్స్ అయితే చేసి మళ్ళీ స్టార్ట్ అయినామన్నమాట. ఇంకా స్టార్ట్ అయ్యి 4 hours ఇక్కడికి చేరుకున్నాము. చేరుకున్న తర్వాత ఇంకా అమ్మ అస్థికలకు పూజ చేయించడానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. పూజ అయితే చాలా బాగా చేసినారు. ఆల్మోస్ట్ ఒక 1/2 hour ఆర్ 45 minutes అట్లా పూజ చేసినారు. చాలా బాగా అనిపించింది. మంత్రాలు అవి చదువుకుంటూ ఇంటి పేర్లు, గోత్రనామాలు అవన్నీ చదువుకుంటూ చాలా బాగా చేయించినారు పూజ. చాలా బాగా అనిపించింది. యూట్యూబ్ ఛానల్ పెట్టినందుకు నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఒక సాటిస్ఫాక్షన్ ఉంది అన్నమాట. ఇట్లాంటి మెమొరీస్ అన్నీ నేను నా ఛానల్లో సేవ్ చేసుకోగలుగుతున్నాను, మళ్ళీ చూసుకోగలుగుతాను. డాడీ టైంలో అయితే నాకు ఛానల్ లేదు అప్పుడు, ఇప్పుడైతే ఉంది. సో అందుకే మెమొరీ అయితే సేవ్ చేసుకుంటున్నాను. రీచ్ అయినాము. రీచ్ అయ్యి ఇంకా అమ్మకి అస్థికలకి పూజ అయితే స్టార్ట్ అయిందనమాట. విష్ణుయోగ విష్ణుకరుణ ఏవం గుణ విశేషణ విశిష్టాయ పుణ్యతిథో గౌతమ శివగోత్రస్య పన్నవెంద నీళ్ళదు కొమ్మతల్లి అదే ఊలందుకొని యజమానస్య శివగోత్రస్య చనిపోయిన వారికి ఏమవుతారు? తల్లిగారు యజమాన సమాధి శివగోత్రస్య తల్లిగారి పేరు విజయ బండి యజమానస్య శివగోత్రస్య బండి విజయలక్ష్మణ దేశ ప్రేతాయ వారు చనిపోయిన కాబట్టి ప్రేత రూపంలో ఉంటారు. ప్రేత రూపం అంటే కంటికి కనబడే రూపం ప్రేత రూపం. బండి విజయలక్ష్మణ దేశ ప్రేతాయ చెప్పండి. మరణ దిన ఆరభ్య అని కర్తవ్య. ఈరోజు ఎన్నో రోజు? పంచమే అని కర్తవ్య దహన జనిత తాపోవ కృష్ణ ప్రేత శుడు ఉప
शमनार्थम वृद्धाप्य मरणार्थम गंगामस्य अस्ति निमज्जनांच करिष्ये यजमानस्याः मातुः शोकोत्रस्य पंडित विजयलक्ष्मणामदेशे प्रेतस्याः मरणदिनारभ्य कर्तव्या दहनजनितदा नोपा कृष्णं शमनार्थं गंगामस्य त्रिभुजनांचानं भक्तोमलदानवलदिकोण विजयलक्ष्मणागाరి అన్నగారి పేరు మీ నాయనమ్మ ఉందా నాయనమ్మ ఉందా లేదా మళ్ళీ నువ్వు లేదు మేడం నరసమనామదేశే మొదలుపెట్టాం నరసమనామదేశే విజయరమైన మొదలుపెట్టాం నరసమనామదేశ యజ్ఞమ్మ పేరు యజ్ఞమ్మ అని చెప్తావాలి లేచి కుడివైపు నుంచి నారాయణ నారాయణ మూడుసార్లు తిరుగుతాను నారాయణ నారాయణ తిరగాల అపార సంసార మూడుసార్లు నదీ చేయాలని చూసి నమస్కారం చేసుకోవాలా బ్రాహ్మణ బాలవాన్ సలహా ఆది వ్యాకరణం ప్రణామం రుద్రార్జనాశం దేవశ్రీ విప్ర శ్రీ భారత గజం చెప్పాల నమో నమో బ్రహ్మణ్య దేవాయ ఓ బ్రాహ్మణ హితాయ చ జగద్దికాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః నారాయణ నారాయణ జంపు దగ్గర పెట్టండి పెట్టుకోండి ఆ చెప్పులు పెట్టుకోమా అదే చెప్పు నారాయణ ओम शांति 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 ओम तत्सम योरारणेयं यज्ञाय गातो व्यक्तमदे दैवेहि सुत्रस्नाः धर्मान्ते व्यावोद्धंगादेजं सुन्नो सुनिकरे सुनिकरे ओम शांति 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 वंदरतिजासुरः सहस्राक्षसहस्रवादसमुद्रं भूत्वा तदेस्तरजामुरं प्रजयेन संसर्गं दोषं तत्वज्ञं मुदामुदस्तेजानः रामसत्तेजानः Nombrang berjam berjumpa ke Dewaya Jana Raja Gramya Saya Tasman dengan Terusar bersama Dikir Janda Dikir Tasman Tasman Ya Ira Tasman Tasman Ajaya Kaya Ke Jomaya Raja Rohan Dikir Tasman Tasman Ajaya Tasman Tasman Katija Vikalpa Yajna Bhunjur Sarita Hukum Kima Sego Bahu Kabur Bara Pere Brahmana Jamadik Bahu Rajanya Kuda Vayoda Sindesha Vidyagam Udrojaaya Janama Sojaha Jagyo Suryojaaya Samparasam Pranagaya Janabhya Mati Randarikam Viknosyo Kamartadavyanam Dishyotar Saraloka Kalpen Verahan Isam Murjunam Avavaja Sakandare Sirena Samayami Apal Motanisi Tikaya Hemaham Yamayaha Tusukam Tukam Tikaya Rehami Tishitam Raya Namaben Kastamana Udaya Tonila Dukon Dewa nama Jawara Dasyam Praya
గంగవదానం భూదానం భూదానం సమయమేన పేరంటే చంపిన భూదానం సమయం అందుకొని హిరణ్యదానం సమయం హిరణ్యగర్భగర్భం ఏమవి అంబికావస్తవంతం ప్రధానం శాంతవే హిరణ్యదానం సమయం అందుకొని నాలుగో దానం ఆద్యదానం ఆద్యమంటే నెయ్యిని దానం చేసి మతో వేదానం సమయామే అందుకొని తిలదానం సమయామే ఇలామంటే నువ్వులు దానం చేస్తున్న ఎదుకున్న తిలదానం సమయామే అందుకొని గుడదానం సమయామే గుడదానం సమయామే అందుకొని లవణదానం సమయామే లవణం అంటే ఉప్పును దానం చేస్తున్నట్టు లవణదానం అందుకొని పాదుకాదానం సమయామే అందుకొని చుప్పులు దానం చేస్తున్న వేడి పాదుకాదానం సమయామే అందుకొని శయ్యాదానం సమయంగా చేసి తద్దేవోనాశమే అది పనిచేస్తలే సార్ ధాన్యదానం సమయామి ధన్యం కరోతి ఆధారం ఇహలోకే వరేషజ తస్మాత్ స్మాశో హనేష అతః శాంతిం ప్రయశ్చనే గోపుత్రే చల సుఖిత రౌప్యం లవణం విద్యాహు దశదానాని ప్రవిద్యతా చ ఫలం అంధత్వ మూలత్వ గజనత్వ దానత్వ నగ్నత్వ పిశాచత్వ ఐశాచిక బాధ విభుజతి ద్వారా శాశ్వత వైకుంఠలోక పుణ్యలోక స్వర్గలోక రుద్రలోక నిత్య నివాస సిద్ధిరస్తు కాశీవాస పుణ్యఫలమస్తు జన్మదీశ్వరాన్ని తల్లిగారు వచ్చేటువంటి జన్మలో జన్మ అలాంటి ఆశలు చంపిన వారిని కలిగాలి అటు పత్యాది అయోధ్యామరామ అయా కాశీ కాంచీ ద్వారకా పది జగోత్తర ఏకా కార్యక్రమాన్ని కాశీలో కూడా సప్తమంలో కూడా అష్టగారు కలిపిన దేవత ఇక్కడ రావాలని కింద పెట్టి దేవి నమస్కారం చేసుకోండి అందరూ వచ్చిన అవసరాన్ని పసుపు కుంకుమ గంధం బియ్యం వేయండి అందరే పసుపు కుంకుమ గంధం బియ్యం వేయండి సపరేట్ అక్కడి నుంచి వేయాలి ఉంటాయాలి అక్కడి నుంచి చేద్దాం ఆడ పెట్టి గోధుమ సార్ అందరే అన్నతి మొక్కంట మొక్కుకోండి మొక్క అంట మొక్కేసేయండి నార్మల్గా కావుది టేల్ అంట మొక్కి ముట్టుకొని మొక్కు అన్వి సేమ్ రామ